రీసెంట్‌గా నా క్లయింట్‌కి సంబంధించిన టీమ్‌తోటి మార్కెటింగ్ అండ్ సేల్స్ టీమ్‌తోటి ఇంటరాక్షన్ చేస్తూ చాలా పెద్ద కంపెనీల పేర్లు చెప్పండి అని చెప్పి అడిగాను. జనరల్‌గా ఈ ఎక్సర్సైజ్ చాలా చోట చేస్తుంటాను. దాని మీద వీడియో చేయలేదు. సరే ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చేస్తున్నా. సో, ఆ పెద్ద కంపెనీల పేర్లు రకరకాల బ్రాండ్‌లు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్ని బ్రాండ్‌ల పేర్లు చెప్పారు. బాగానే ఉంది. నేను అడిగాను, మీ పేరు, మీ కంపెనీ పేరు ఎందుకు చెప్పలేదు అని. ఎందుకు చెప్పలేదు అంటే ఎసెన్షియల్లీ హ్యూమన్ సైకాలజీలో పెద్దయి అంటే బయట నుంచి చూడటం మొదలుపెడతాం. ఒక బిజినెస్ ఓనర్ కానీ, ఒక గ్రోయింగ్ కంపెనీలో ఎంప్లాయీ కానీ, మన కంపెనీ కూడా ఆ స్థాయిలో ఉండాలి అనే యాస్పిరేషన్ ఉన్నప్పుడు, దానికి తగ్గట్టుగా మన కంపెనీని కూడా ఫ్యూచర్లో అలా చూస్తున్నాను, ఇలాంటి గ్రోత్ ఆర్గనైజేషన్ లాగా చూస్తున్నాను, నా కంపెనీ కూడా ఇది అని మన సెల్ఫ్ ఐడెంటిటీ బిజినెస్ ఓనర్కి, కోర్ టీమ్ మెంబర్స్కి, ఎంప్లాయీస్కి ఎప్పుడైతే మారిద్దో, సెల్ఫ్ ఐడెంటిటీకి తగ్గట్టుగా గోల్స్ డిరైవ్ చేస్తామో, ఆ గోల్స్కి తగ్గట్టుగా మన యొక్క సిస్టమ్స్, స్ట్రక్చరు, ప్రాసెస్లు బిల్డ్ చేస్తాము. మనం వేరు వేరు డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయడం మొదలు పెడతాం. సో అలాంటి సెల్ఫ్ ఐడెంటిటీకి తగ్గట్టుగా, మీ విజన్కి తగ్గట్టుగా మీ యొక్క ఎంటైర్ ఆర్గనైజేషన్ ఎవాల్వ్ అవ్వాలి అనుకుంటే మా సపోర్ట్ కావాలంటే కాంటాక్ట్ చేయండి.